అప్పుడు నేను బాప్తిసం పొందుతాను. కొత్త సంవత్సరం ఆరంభం రోజు నాకు కొత్త జీవితం ఆరంభం అని అంటాడు. ఇప్పుడేమో ఫిబ్రవరి నెల నడుస్తుంది అప్పుడు ఈ సంభాషణ జరిగినప్పుడు. అంటే ఇంకా 10 నెలలు ఆగాలి. ఎందుకు బాబు అంత రిస్క్ చేస్తావు? నీకు సువార్త అర్థమైంది కదా, రక్షకుడు నీకు అవసరమనే సంగతి నీకు అర్థమైంది కదా, నువ్వు మారు మనసు పొందాలి, లేకపోతే అగ్నిగుండానికి వెళ్తావని నీకు అర్థమైంది కదా, ఎందుకు లేట్ చేస్తావు? నువ్వు ఏదైనా ఆలస్యం చేయవచ్చునేమో కానీ రక్షణను ఆలస్యం చేయొద్దు. నేడు రక్షణ దినం అన్నాడు దేవుడు. ఎంత చెప్పినా లేదనుకో. ఎందుకు నేను ఇంకా కుర్రోడ్ని కదా, తర్వాత పొందుతాను. క్రిస్మస్ సందర్భం, క్రిస్మస్ అయినాక న్యూ ఇయర్ రోజు నేను పొందుతాను. ఇంకా కొంతమంది ఏమో యేసయ్య జన్మించిన దినం క్రిస్మస్ రోజే నేను నూతనంగా జన్మిస్తాను. వీడు బోడి ప్లాను, ప్రణాళిక, కాల నిర్ణయం వీడు చేయటం. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వచ్చే సంవత్సరం ఇంకా 10 నెలలు అయ్యాక కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు జనవరి 1కు బాప్తిస్మం పొందుతా అని అంతకు ముందు రోజే యాక్సిడెంట్లో చనిపోయారు. ఛాన్స్ లేదు ఇక. ఎంత బుద్ధిహీనమైన పని.